హలో, చెప్పు నాన్న. ఆ కొండారెడ్డి మనుషులు బెయిల్లో బయటకు వచ్చారు. ఇప్పుడు ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. నువ్వు శక్తితో తిరుగుతున్నావని వాళ్ళకి తెలిసిందో చంపేస్తారు. పెట్టేరా ఫోన్. అన్నయ్య రా వెళ్దాం. అప్లికేషన్ తీసుకున్నావా? తీసుకున్నాను. అయ్యో, టోటల్ గా 4 వస్తుంది. నా లక్కీ నెంబర్ 3 అన్నయ్య. అన్నయ్య ఇంకో అప్లికేషన్ తీసుకుందాం. ఏం కాదు అన్నయ్య ప్లీజ్. అన్నయ్య ప్లీజ్ అన్నయ్య. ఓ అన్నయ్య, ఈ మధ్య నువ్వు నాతో ఎప్పుడు కోపంగా ఉంటున్నావు. అన్నయ్య ఎక్కడికి? ఇది మన కాదన్నయ్య. నువ్వు రావట్లేదా అన్నయ్య? వెళ్ళు, నేను తర్వాత వస్తాను. నాన్న నేను ఒంటరిగా వెళ్ళొద్దన్నారు కదా అన్నయ్య. వెళ్ళు, నేను తర్వాత వస్తాను. అన్నయ్య పోలీస్ స్టేషన్, ఇక్కడ గొడవ జరుగుతుంది. వీడెవడంటారా? పేరు శక్తి. ఊళ్ళో వీడి రౌడీతో తట్టుకోలేకపోతున్నాం. రోజు గొడవలే. కొడక, ఎప్పటికైనా నీ చావు మా చేతుల్లోనేరా.
నాన్నను కొట్టారు, నేను కొట్టాను, అయిపోయింది. ఇది కాదురా నా లైఫ్. ఇద్దరితో వదిలేయండి. వద్దురా, వదిలేయరా. స్వీట్ తీసుకో. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, తీసుకోవయ్యా. మా అబ్బాయి సెలెక్ట్ అయ్యాడు, స్వీట్ తీసుకో, తీసుకో. మా శక్తి ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, స్వీట్ తీసుకోండి. అది సిటీలో చిన్న గొడవ జరిగింది జనార్దన్. కొండారెడ్డి మనుషులు నాగమణి జయకుమార్లను మన శక్తి కొట్టాడు. మన ఇన్స్పెక్టరే ఆ స్టేషన్ ఇన్స్పెక్టర్తో మాట్లాడి ఇక్కడికి తీసుకొచ్చారు. లోపలే కూర్చోబెట్టాము. వచ్చిన దగ్గర నుంచి ఎవరితో ఏమీ మాట్లాడడం లేదు. మీరేం టెన్షన్ అవ్వకండి, ఏం చేయాలో ఆలోచించేద్దాం. తలుపు తెరు. ఎందుకురా, ఎందుకు ఇలాంటి పని చేశావు? ఎందుకు ఇలాంటి పని చేశావు? చెప్పరా, రౌడీజం చేస్తావా? ఎందుకు ఇలాంటి పని చేశావు? చెప్పరా, ఎందుకు చేశావు? ఎందుకు చేశావు? ఎందుకు చేశావురా? కంట్రోల్ ఎవరు సార్? Come on, yaar. అతను ఎవరనుకున్నారు? మీ కొడుకు. వీడు నా కొడుకేంటి సార్? ఏంటి శక్తి, ఎందుకు ఇలా చేస్తున్నావు? నన్నేం చేయమంటారు సార్? పరిగెడుతున్నా, తప్పుకుంటున్నా, వదిలేయమంటున్నాను, వదలనంటున్నారు. సావమంటారా చెప్పండి. బావగారు, ఎంతసేపు అయింది వచ్చి? సాయంత్రమే వచ్చాను. మీరు వస్తారని ఇంతసేపు వెయిట్ చేస్తున్నాను. కొంచెం మీతో పర్సనల్గా మాట్లాడాలి. బయటకు వస్తారా? దివ్య వాళ్ళ అమ్మ, వాళ్ళ బంధువులు దివ్య పెళ్లిని త్వరగా చేయాలని తొందరపడుతున్నారు. నేను వాడికి త్వరలోనే పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడే వాడికి బాధ్యత తెలుస్తుంది. ఎస్ఐ సెలక్షన్ లో పాస్ అయ్యాడు, త్వరలోనే ఉద్యోగం వచ్చేస్తుంది. నేను చెప్పదలుచుకున్నది అది కాదండి. శక్తి మునపట్ల లేడని విన్నాను. నేను రోడ్డు మీద చూశాను గొడవ పడుతుండగా. ఏమంటున్నారు బావగారు? దివ్య అమ్మ వాళ్ళ బంధువుల అబ్బాయి ఒకడున్నాడు. దివ్యను అతనికిచ్చే చేద్దామని ఆలోచిస్తున్నాం. మీరు కొంచెం ఆలోచించండి. మీకు పెళ్లిడికి వచ్చిన అమ్మాయి ఉంది కదా. దివ్య మంచి అమ్మాయి, తను ఎక్కడున్నా సంతోషంగా ఉండాలి. అది శక్తి వచ్చి దివ్య పెళ్లికి అడ్డుపడతాడేమోనని భయంగా ఉంది. నా కొడుకు వల్ల దివ్యకి కానీ దివ్య పెళ్లికి కానీ ఏ సమస్య రాదు. మీరు ధైర్యంగా వెళ్ళొచ్చు. కాదండి, నేను చెప్పదలుచుకున్నది ఏమిటంటే మీరు కూడా. దయచేసి మీరు బయలుదేరండి. వస్తాను. శక్తి, నిన్ను ఈ పరిస్థితిలో చూడలేకపోయానురా. అందుకే ఆవేశంలో ఏం చేయాలో తెలియక కొట్టానురా. నాకు తెలుసు నాన్న. నువ్విక ఇంటికెళ్ళు, అమ్మను బాధపడదని చెప్పు. శక్తి,
ఈ ఇంట్లో ఇంకా ఎవరు ఏం తినలేదురా. తినరా. తిను బాబు, మెల్లగా తిను. వీడితో ఎలా చెప్పాలి? దివ్య వాళ్ళ నాన్నగారు వచ్చారు. నీ ప్రవర్తన వాళ్ళకి నచ్చలేదట. దివ్యకి వేరే సంబంధం చూసామన్నారు. నీ విషయంలో వాళ్ళు భయపడుతున్నారు. దివ్య పెళ్లికి నా కొడుకు వల్ల ఎలాంటి సమస్య రాదని వాళ్ళకి మాటిచ్చానురా. ఎవరో తెలియక నాతో వాదిస్తున్నాడు. ఏమైంది? సాక్ష్యం చెప్పడానికి మున్నా భార్య రాలేదు, తప్పుకుంది. కేసు నిలబడదు. కొండారెడ్డి ఎలాగైనా బయటకు వచ్చేస్తాడు. చూడు శక్తి, నువ్వు గనక ఎస్ఐ అయితే పోలీస్ డిపార్ట్మెంట్ మొత్తం నీ వెనకే ఉంటుంది. నువ్వు అనుకున్నవన్నీ సాధించవచ్చు. కానీ అంతవరకు నీకు కావాల్సింది సేఫ్టీ ప్లేస్. అది ఈ ఊళ్ళో దొరుకుతుందన్న నమ్మకం నాకు లేదు. అందుకని నీ చెప్పేది ఏంటంటే కొన్నాళ్ల వరకు ఈ ఊరు వదిలేసి రాజమండ్రి వెళ్ళిపో. ఏంటి ఆలోచిస్తున్నావు? మీ నాన్న అభిప్రాయం కూడా ఇదే. రమేష్ గారికి పెళ్లి చూపులు జరిగాయి. వీడు మోహన్ చూసి వాళ్ళు ఊరిల్లేక ఉత్తరం రాస్తున్నారు. వీడి టెన్షన్ అయిపోయాడు. ఏ ఆ అమ్మాయిది పక్కిల్లే కదా. వీడు నచ్చలేదని ఎంత నాజుగ్గా చెప్పారో చూడు. సరే అది వదిలే, వీడి గురించి ఇంకో మ్యాటర్ చెప్తాను విను. శక్తి, దివ్యరా. దివ్య, నువ్వేం చెప్పొద్దు, నేను తట్టుకోలేను. నీ నిర్ణయం తెలుసుకోవడానికో నిన్ను ప్రశ్నించడానికో నేను రాలేదు. నువ్వు ఇక్కడికి వచ్చావని తెలిసింది, చూడాలనిపించింది. నా జీవితాన్ని నిర్ణయించడానికి మీ నాన్న గాని మా నాన్న గాని, అంతేకాదు నీకు కూడా హక్కు లేదు. దివ్య, దివ్య ఏడుస్తూ వెళ్తుందిరా. పిలవరా. వద్దురా, వెళ్ళనివ్వు. ఇప్పుడు తనని నేను ఓదార్చానంటే ఆ తర్వాత జీవితాంతం తను ఏడవడానికి నేనే కారణం అవుతాను. నా జీవితం అంతా నన్ను కాదని జరుగుతుంది. ఇది కూడా అంతే. నేను తన మంచికి ఆలోచించానని ఏదో ఒకరోజు అర్థం చేసుకుంటుంది. ఆ రోజు నన్ను క్షమిస్తుంది.
అన్ని చోట్ల వెతికామన్నా ఎక్కడా కనిపించలేదు. వాడు మనకు భయపడి పారిపోయి ఉంటాడు. ఇక మీద సచిన వాడు ఈ ఊళ్ళో అడుగు పెట్టలేడన్నా. ఆ పిరికి ఏదో వదిలేద్దామన్నా. ఎవరిని వదలమంటున్నావురా? చావంటే ఏంటో తెలుసా నీకు? దాని దగ్గరికి వచ్చిన వాణ్ణిరా నేను. అదే పూర్ణ మార్కెట్లో వాణ్ణి నిలబెట్టి ఈ చేతులతో వాణ్ణి ముక్కలు ముక్కలుగా నరికి వాడి రక్తాన్ని పొలిగా వెదజల్లుతాను. మార్కెట్లో కొండారెడ్డంటే వణుకు పుట్టాలి. నాకు కావాలి. ఆ రోజు వాడి బాబును కొట్టినందుకే వచ్చాడు. వాడి కుటుంబాన్ని నాశనం చేయండిరా. ఎక్కడున్నా వస్తాడు. ఏ విద్య ఏం